హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఈ ట్యూబ్ వేసుకొని సముద్రం లోపలికి మధ్యలోకి వస్తున్నాము. లైఫ్ గార్డ్ హెల్ప్ తోటి లైఫ్ గార్డ్స్ మనం తీసుకెళ్తారు. ఫస్ట్ టైం పోతున్నాం, మేము కూడా చూడాలి ఎట్లుంటాం. మనం దూరం పోతాం, వీడియో కవరేజ్ చేస్తాం మేము. ఓకే. సో ఇంకా మేము ఈ లైఫ్ గార్డ్ ఎల్లో టీ షర్ట్ వేసుకున్నాడు చూడు, తన లైఫ్ గార్డ్ అంటే మనం సముద్రంలో అందరిని ఎవరైనా మునిగిపోతుంటే కాపాడుతుంటాడు చూడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పూరి బీచ్ లో, కానీ అందరు తెలుగు వాళ్ళే కదా స్మితి. చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు, లైఫ్ గార్డ్స్ కానీ ఆ షాప్స్ లో అమ్మేటోళ్ళు కానీ. పూరి జగన్నాథ్కి వెళ్ళినప్పుడు పూరి బీచ్ లో ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఉంటారు, మీకు ఏ ఇబ్బంది లేకుండా. సో మేమైతే ఫస్ట్ టైం బీచ్ లో చాలాసార్లు ఆడినాము, చాలా బీచ్లకు పోయినాం, కానీ ఫస్ట్ టైం ఇలా ట్యూబ్లు వేసుకొని లోపలికి వెళ్తున్నాం. భయం అనిపించింది, కానీ ఒక అడ్వెంచర్ ట్రిప్ లాంటిది. లైఫ్ గార్డ్ ఉన్నాడు, మాకు స్విమ్మింగ్ కూడా వచ్చు, ప్లస్ మేము ఫుల్ డేరింగ్ కాబట్టి. చూడండి అలలు ఎంత ఫుల్ అయి వస్తున్నాయి, హై టైడ్స్ ఉన్నాయి. ఎంత పెద్ద అలలు వచ్చినా అనిపిస్తలే కానీ చూడు ఎంత పవర్ఫుల్ గా వస్తున్నాయి అలలు. ఆ ట్యూబ్స్ ఉన్నాయి, ప్లస్ మాకు ఈత స్విమ్మింగ్ కూడా వచ్చు. ఆ లైఫ్ గార్డ్ ఉన్నాడు అనే ధైర్యంతోనే లోపలికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దాకా లోపలికి వెళ్ళినాం. చూడండి ఆ అలలు. యాక్చువల్లీ సముద్రంలో ఈ టైడ్స్ అనేటివి ఒడ్డుకు వచ్చినప్పుడే ఫుల్ రొటేట్ అవుతుంటాయి, పడేస్తుంటాయి. కొంచెం లోపలికి పోతే మాత్రమే స్మూత్ ఉంటాయి. చూడు బిగ్గెస్ట్ ఎంత అలలు వస్తున్నాయి మాకు, పెద్ద పెద్దగా కింద పడుతుంటాయి. సో మనం ఈ అలలు పెద్ద పెద్ద ఉంటే మనము కిందికి పైనకి తీసుకుపోతుంది. ఉంటల్లి. సో ఈ ట్యూబ్స్ ఉండడం వల్ల ఏంటంటే హ్యాపీగా అవి మొత్తం జస్ట్ స్వింగ్ చేస్తుంటాయి. సో మేము లోపలికి వెళ్ళిపోయినాం, చూడు ఎంత లోపలికి వెళ్ళినాము. సో అక్కడ ఏం మీ టైడ్స్ అనేటివి రొటేట్ ఏమవు, మనం పడేయవు, జస్ట్ ఓన్లీ స్వింగ్ లాగా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. సో మేమైతే అసలు భయం అవుతుంది ఓ సైడ్, కానీ ఒక అడ్వెంచర్ ట్రిప్ లాంటి. భూమిక కూడా భయపడ్డది, మా భూమిక కూడా ఫుల్ భయపడ్డది అంట సముద్రంలో. సో మేమైతే మిగతా వాళ్ళేమో ఇక్కడే ఆడుకుంటున్నారు బయట ఒడ్డు పైన. సో మేము ఎంత లోపలికి వెళ్దాం చూడండి. చిన్న వాళ్ళైతే మునిగిపోతారు. చిన్న బేబీస్ ఉంటే పోవద్దు, ఇలాంటి అడ్వెంచర్ చేయొద్దు. నెక్స్ట్ టైం పోదాం, నెక్స్ట్ టైం బీచ్కి వెళ్ళినప్పుడు మనం వెళ్ళొచ్చు. దీనికంటే బెటర్ లైఫ్ జాకెట్స్ ఉంటాయి కదా, లైఫ్ జాకెట్స్ కొనుక్కొని వెళ్ళాం అనుకో ఇంకా సేఫ్ ఉంటుంది, టెన్షన్ ఏమి ఉండదు. సో మేము మాకు అలలు మునిగిపోతామని భయం లేదు, కానీ ఏమైనా ఫిష్లు, షార్కులు, డాల్ఫిన్ ఫిష్లు ఏమైనా వస్తాయేమని భయం అయింది అంతే. చూడు ఎంత లోపలికి పోయినామో మేము అక్కడ. అసలు వీడియో ఈ కెమెరా 200 మెగాపిక్సెల్ జూమ్ వేసింది కాబట్టి అంత క్లియర్ గా అవుపడుతుంది. డాల్ఫిన్స్ ఉంటే భయం అవుతుంది, అందుకే భయపడ్డాం. కొరికేస్తుందనే భయపడ్డాము ఇంకా, కానీ ఏం కాలే మాకు, సేఫ్ గా ఉన్నాయి. ఈ ఒడ్డులకి ఏం డాల్ఫిన్స్ ఏం రావు, లైఫ్ గార్డ్ కూడా చెప్పినాడు ఏం కాదని. చూడండి అలలు ఎంత పెద్ద పెద్ద వస్తున్నా మనకి ఏం కాదు, జస్ట్ అవి జస్ట్ ఫ్లోట్ చేస్తాయి. టైర్స్ ట్యూబ్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఫ్లోట్ చేస్తూ ఉంటుంటాయి. అట్లా ఒక 10 minutes ఉన్నాం మేము లోపల, అంత దూరంలో. ఆల్మోస్ట్ ఒక 30 feet 40 feet లోపల ఉంటుంది అట తను చెప్పిండు లైఫ్ గార్డ్. సో కొంచెం కొంచెం మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాం, మేము అలలతోటే వచ్చేస్తున్నాం, స్విమ్మింగ్ కూడా చేయనవసరం లేదు. అందరేమో ఇక్కడ బీచ్కి బయట ఆడుకుంటున్నారు, మేము అంత లోపలికి పోయినాం. ఇది అడ్వెంచర్ ట్రిప్ అంటే, కానీ చాలా బాగుంది, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇలాంటి ఆప్షన్ ఉంటే బీచ్కి వెళ్ళినప్పుడు ట్యూబ్స్ ఉండి లైఫ్ గార్డ్ ఉంటే వెళ్ళండి. 100 rupees, తను ఎక్కువేం తీసుకోలే, పర్సన్కి 100 rupees. 2.5 చూడ ఎంత లోపడుకున్నాం అర్థమవుతుంది ఇప్పుడు ఈ జూమ్లో. సో మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఆడుతుంటే మేము అంత లోపల ఉన్నాం. ఇంకా యాక్చువల్లీ ఇంకా ముందు కూడా పోయినాం, అక్కడి వరకు ఎవరు పోరు. ఇంకా ముందుకు పోయినాం అలలతోటి, మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం. ఇంకా తను లైఫ్ గార్డ్ అయితే తను స్విమ్మింగే చేస్తున్నాడు పాపం, ట్యూబ్ లేదు ఏం లేదు ఆయనకి. చాలా డేరింగ్ వాళ్ళు. అలా ఒక 3 hours అయినా స్విమ్మింగ్ చేస్తాడంట తను. లైఫ్ గార్డ్స్ అనేవాళ్ళు ట్యూబ్ లేకున్నా 3 hours 4 hours స్విమ్మింగ్ చేస్తుంటాడు కంటిన్యూస్గా. వాళ్ళు ఎవరైనా అలలతో మునిగిపోయినా ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది పడ్డా వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి కాపాడతారు వాళ్ళని పాపం. బీచ్ లో కూడా మేము ఆడుకుంటుంటే ఒక ఆయనకి ఏమో అయిందంటే ఎవరైనా అన్కాన్షియస్ అయినా పడిపోయినా వాళ్ళు పాపం తీసుకొని హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళకి మనీ ఛార్జ్ చేస్తారు, కానీ లైఫ్ అయితే కాపాడతారు, అందుకే వాళ్ళని లైఫ్ గార్డ్స్ అంటాం కదా. వాళ్ళు తీసుకుపోయినారు కదా. సో మేము ఆల్మోస్ట్ లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నాం. బయటకు వచ్చినా కూడా పెద్ద అలలు వచ్చినాయి అనుకోవచ్చు, మళ్ళీ పైకి వెళ్తాయి, అసలు కాలు కింద అనవు అలలు. మళ్ళీ లోపలికి పోయినప్పుడే మన కాలు కింద అంతుంటాయి అక్కడ, ఇంత దగ్గరకు వచ్చినా కూడా. చూడు హై టైడ్స్ ఉన్నాయి, పూరి బీచ్ అనేది నీట్గా ఉంది బీచ్, కానీ ఫుల్ హై టైడ్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి, సేఫ్గా ఆడుకోవాలి ఎవరైనా వెళ్ళినప్పుడు పిల్లలతో ఇట్లా. సో ఆల్మోస్ట్ వచ్చినాం, అయినా అలలు పెద్ద వచ్చినప్పుడు మళ్ళీ మనకు కాళ్ళ కింద అందవు.
లేకపోతే అక్కలల్ల పోతే అలా ముడికేస్తుంది. మునిగేస్తారు బేబీస్, అక్కలు, చిల్లలు, చిన్న చిన్నలు ఉంటే పోవద్దంట మా మమ్మీ శ్రీ చెప్తుంది. సో ఇలా ఫ్రెండ్స్ మేమైతే అడ్వెంచర్ చేసినాము. ట్యూబ్స్ సహాయంతో, లైఫ్ గార్డ్ సహాయంతో లోపలికి వెళ్ళి వచ్చేసినాం బయటికి. మా లైఫ్ గార్డ్ బయటకు వచ్చింది, ఎల్లో టీ షర్ట్ తను. మేము మమ్మల్ని కూడా రండి రండి అంటున్నాడు, కానీ మేము ఇంకా తెలుగుడే కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. సో అలలు వచ్చినప్పుడు అట్లా పడుకుంటుండే తనకేం రిప్లింగ్స్ ఇబ్బంది కాకుండా, పడేసినట్టు చేయకుండా. చూడు ఎంత ఫాస్ట్ గా అలలు ఫామ్ అవుతున్నాయి. ఇంత పడేస్తుంది ఫుల్ ఫాస్ట్ గా వచ్చినప్పుడు కదా భూమిక. స్నేహితుకి కూడా పోతా అన్నాడు, కానీ నెక్స్ట్ టైం తీసుకెళ్తామని తీసుకెళ్ళలే. మనం లైఫ్ జాకెట్ వేసుకున్నప్పుడు వెళ్దాం నెక్స్ట్ టైం ఇక్కడ బీచ్ పోయినప్పుడు. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇదా మీరు ట్రై చేయొచ్చు బీచ్ లోకి వెళ్ళినప్పుడు. ట్యూబ్స్ నా పూరి జగన్నాథ్ బీచ్. మీరు బీచ్ లోకి వెళ్ళినప్పుడు లైఫ్ గార్డ్స్ ఉండి ఆ ట్యూబ్స్ ఫెసిలిటీ ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. చీప్ అండ్ బెస్ట్ 100 రూపీస్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొంచెం లోపలికి వెళ్ళి అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. సో మేమైతే ఇలా అడ్వెంచర్ ట్రిప్ చేసినాం. బయట మా వీడియో తీసేటోళ్ళు అయితే భయపడుతున్నారు, రండి రండి అని అరుస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ లాస్ట్కి 10 మినిట్స్ తర్వాత వచ్చినాం బయటికి. ఉండాలనిపిస్తుంది దాంట్లో, మంచిగా ఉయ్యాలు వినట్టు ఉంటుంది అది అలలకి ట్యూబ్స్తో. చూడండి లాస్ట్కి వచ్చి బయటకు వచ్చినా కూడా బిగ్ టైడ్ వచ్చింది, పెద్ద అల ఇట్లా వచ్చి బయటికి నెట్టేసినట్టు వేసింది. బిగ్ టైడ్స్ వస్తాయి. సో చాలా బాగుంటుంది సముద్రంలో, ఏమంటారు స్విమ్మింగ్ లాంటిది సముద్రంలో బీచ్లో ఆడుతుంటే చాలా బాగుంటుంది. మైండ్ ఫ్రెష్ అవుతుంది, బాడీ ఫ్రెష్ అవుతుంది. కాకుంటే మన చెవులలోకి ముక్కులోకి నీళ్ళు పోకుండా చూసుకోవాలి. ఫుల్ సాల్ట్ వాటర్ కదా ఇంకా, అవి ఉప్పు ఉంటాయి నోట్లోకి పోతే. చూడండి లాస్ట్కి వచ్చినప్పుడు పడేసింది అది. ఇంకా ఇట్లా ఒక ఎక్కువ రౌండ్ రొటేషన్స్ వస్తుంటాయి. ఒడ్డుకు వచ్చినప్పుడు బీచ్కి తగిలేటప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా రొటేట్ అవుతున్నాయో. సో ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా మీరు కూడా బీచ్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫెసిలిటీ ఉంటే ట్రై చేయండి. ధైర్యంగా ఉన్న వాళ్ళు భయపడొద్దు. లోపలికి పోయినాక మళ్ళీ స్విమ్మింగ్ రాని వాళ్ళు వెళ్ళకండి. ఒకవేళ ట్యూబ్ మిస్ అయినా కానీ మళ్ళీ స్విమ్మింగ్ చేయగలిగేటట్టు ఉండాలి 2-3 మినిట్స్ అయినా. ఆ లోపు లైఫ్ గార్డ్ హెల్ప్ చేస్తాడు. సో స్విమ్మింగ్ వచ్చి ఉండి ధైర్యం ఉంటే లోపలికి వెళ్ళి ఇలాంటి అడ్వెంచర్ ట్రై చేయొచ్చు. సో మేమైతే ఒక 10-15 మినిట్స్ మంచిగా ఎంజాయ్ చేసినాం. లోపల అడ్వెంచర్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, భయం కూడా అయింది. సో మా తమ్ముడు, మేము, లైఫ్ గార్డ్ బయటకు వచ్చినాం. లాస్ట్కి బయటకు వచ్చినాక నెట్టేసినట్టు అయింది. మా వానికి కాలుకు దెబ్బ తాకింది. సో మేము అంటున్నాం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాం, చాలా బాగుంది, ఏమన్నా ఫీల్ ఉందా అంటున్నాం. బయటకు వచ్చినాం కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాం థ్రిల్లింగ్గా. లోపల ఉన్నప్పుడు భయం అయింది. చాలా బాగా అనిపించింది. ట్రై చేయాలి మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ మా ట్యూబ్స్తోని. మా తమ్ముడు చెప్తుండే లోపలికి పోయినాం అక్కడికి 1 కిలోమీటర్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ అడ్వెంచర్. కానీ సేఫ్గా ఉండాలి, ధైర్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే వెళ్ళాలి. దట్స్ ఆల్ ఫ్రెండ్.